నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మొన్నటి నుంచి సోషల్ మీడియాలో మా ఆర్మూర్ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారి ఇంటికి వస్తాము, అంకాపూర్కి వస్తాము, ఏదో ప్రశ్నిస్తాము అని చెప్పారు. నిన్న జిల్లా పార్టీ తరఫున కూడా స్పష్టంగా చెప్పాం, రండి స్వాగతిస్తాం. మా ఎమ్మెల్యే గారు కూడా స్పష్టంగా చెప్పారు, ఎవరన్నా ఈ జిల్లా అభివృద్ధి కాంక్షించేవాళ్ళు తన 30 నెలల పరిపాలనలో ఆర్మూర్కు ఎన్ని వందల కోట్లు తీసుకొచ్చిండు, ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుంచి అభివృద్ధి కార్యక్రమాల గురించి అటు ప్రజావేదికల మీద దాంతోపాటు అసెంబ్లీలో కూడా ప్రశ్నించి 700 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాడు, 3000 ఇళ్ళు తీసుకొచ్చాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి మా గౌరవ పార్లమెంట్ సభ్యుల గారి సహకారంతో అమృత్ స్కీమ్ ఆర్మూర్ తీసుకురావడం జరిగింది. ఇవన్నీ చెప్తాను స్పష్టంగా అని చెప్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా ఇవాళ వరకు రాలేదు. 10 గంటలు అన్నారు, దాటిపోయింది, 40 నిమిషాలు దాటిపోయింది. ఆ సందర్భంగా యావత్తు ఈ జిల్లాలో విచిత్రం ఏంటంటే సవాలు పిలిచింది కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ పోలీస్ స్టేషన్లో చూడండి, హైయెస్ట్ అరెస్టు బీజేపీ వాళ్ళని చేసింది. ఇవాళ అరెస్టు జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ జిల్లా పదాధికారులను, మండలాధ్యక్షులను, కార్పొరేటర్లను, సర్పంచ్లను, మాజీ ప్రజాప్రతినిధులను అందరినీ అరెస్ట్ చేశారు అన్ని మండలాల్లో. అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలా స్పష్టంగా కనబడుతుంది. చర్చకు తను సిద్ధమని చెప్పి ఎమ్మెల్యే గారు ఇక్కడ కూర్చోవడం జరిగింది, మేమందరం కూడా ఇక్కడ వచ్చి కూర్చోవడం జరిగింది. కానీ కనీసం స్పందించకుండా మా పార్లమెంట్ సభ్యుడు సిపి గారితో మాట్లాడారు, మేము ఆహ్వానిస్తున్నాం వాళ్ళందరినీ, రమ్మనండి, దానికి సిద్ధముందని చెప్తున్న సందర్భంలో దాంతోపాటు ఇప్పుడు రాకేష్ రెడ్డి గారి ఏదైతే ఈ జిల్లాలో అతిపెద్ద సమస్య ఉందో అన్నపూర్ణ జిల్లా, ఒక దిక్కు శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ రెండు కూడా ఎండిపోయిన పరిస్థితి ఉంది. రైతులు ఆల్రెడీ నార్లు పోసుకున్నారు, ఉడుకుతోని ఆ పొలాలు కూడా రెండోసారి నాట్లేసుకునే పరిస్థితి దాటిపోయి ఈరోజు జిల్లా ఎడారిగా మారుతున్న సందర్భంలో గతంలో భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసిన పక్షంలో ఇవాళ మా ఇద్దరు శాసనసభ్యులు ఆ మీటింగ్ పోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ఇద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం, ఇది ఎక్కడ రాజ్యాంగం అని నేను అడుగుతున్నాను. ఇవాళ ఆయన అంత బహిరంగంగా చర్చించడానికి సిద్ధం ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు నేను అంటున్నారు స్కూటీలు ఎత్తుకుపోయేందుకు బీజేపీ వాళ్ళు అని చెప్పి అంటున్నాడు. మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు ఇక్కడే ఇందూరులో ఉన్నారు కదా, రండి రాకేష్ రెడ్డి ఇంటికి, మంచి అంకాపూర్ చికెన్ పెట్టి మరీ చర్చిస్తా అన్నాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఏ రకంగా ఉంది, 3000 ఇండ్లు ఏ స్టేజ్లో ఉందో జిల్లా యంత్రాంగాన్ని కూడా తీసుకొస్తే మీడియా సమక్షంలో మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఈ ఆర్మూర్ అభివృద్ధి మీద వైట్ పేపర్ రిలీజ్ అయ్యేది. ఎవరు అడ్డుకుంటారు ఆర్మూర్ అభివృద్ధిని, ఎవరు అడ్డుకుంటారు ఇందూరు అభివృద్ధిని? ఓడిపోయి ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ఎమ్మెల్యే హక్కులను కాలరాస్తూ ఇలా ఎవరు వివరిస్తున్నారో బయటపడేది. ఇప్పటికైనా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే గారు ఆ యొక్క ఇరిగేషన్ మీటింగ్ పోతే అక్కడ సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళున్నారు కదా, అక్కడే చర్చలు పెట్టుకుని సిద్ధంగా కూడా ఉంటారు. తన ఇంటికి ఎట్లాగా రాలేకపోయారు, చేత కాలేదు మీకు ఎవరికి కూడా. కాంగ్రెస్ నాయకులకు, యావత్ కాంగ్రెస్ నాయకులకు చేత కాలేదు. వాళ్ళేమో ఇళ్లలో వండి హౌస్ అరెస్ట్లు చేయించుకున్నామని ఫోటోలు పెట్టుకుంటున్నారు. పాపం చిన్న కార్యకర్తల వాళ్ళు ఉంటే అలా ఎగదొప్పాలని ప్రయత్నం చేశారు. ఆ చిన్న కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అర్థం చేసుకున్నారు కాంగ్రెస్ నాయకుల యొక్క స్వార్థ రాజకీయం ఏందో అర్థమైపోయింది. ఇవాళ స్పష్టంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. మేము ఆర్మూర్ అభివృద్ధి మీద కానీ ఇందూరు అభివృద్ధి మీద చర్చకు సిద్ధంగా ఉన్నాము. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ఎడారిగా మారుతుంది. 4,50,000 పంపు సెట్ల దగ్గర సరి అయిన కరెంట్ ఇవ్వలేని దుస్థితిలో ఇవాళ ఉన్నారు. 7 గంటలు కూడా కరెంట్ వస్తలేదు. వచ్చిన కరెంటు నాణ్యత లేకపోవడం వల్ల స్టార్టర్లు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి, పంట ఎండిపోతుంది. విచిత్రమైన పరిస్థితిలో జిల్లా ప్రజలు ఉంటే వీళ్ళకట అలా షోరూమ్లలో స్కూటీలు కాపాడుకోవాలట. కాబట్టి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా కూడా శాతగాని ఛాలెంజ్లు చేయకూరి. ఇవాళ మీ ఛాలెంజ్ ఇప్పుడే మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు తను ఎమ్మెల్యే గారితో నాతో మాట్లాడాడు, తను కూడా బయలుదేరి వస్తున్నాడు. బిడ్డ ఒక్కసారి చెప్తున్నా, ఇందూరు గడ్డ అనేది ఇది కాషాయ అడ్డ. ఇది గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ప్రయత్నం చేసి ఈ రకంగానే పొట్టు తనులు తిరిగిపోయారు. ఒక్కొక్కసారి ఎన్నో సందర్భాల్లో వాళ్ళను ప్రజలు చీగొట్టి
వాళ్ళను 3వ స్థానానికి పరిమితం చేసి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా లేని పరిస్థితిలో ఇవాళ రిజెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మరొకసారి డిమాండ్ చేస్తున్నాం, స్వాగతిద్దాం. జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం పెట్టండి. రాకేష్ రెడ్డి ఉంటాడు, సూర్యనారాయణ గారు ఉంటారు, కూర్చొని మాట్లాడతారు. మేమేం చేసినాం, మీరేం చేసిరు? అవినీతి చేసిండా రాకేష్ రెడ్డి? వాళ్ళు మాట్లాడుతున్నారు, విచిత్రం అనిపిస్తుంది. 420 హామీలు ఇచ్చినోడేమో ఇంట్లో అంటాడట, హామీలు పూర్తి చేసుకున్న రాకేష్ రెడ్డినట ప్రశ్నిస్తారట. వాళ్ళ చాలా విచిత్రమైన పరిస్థితి ఉంది. వారు రాష్ట్ర అధ్యక్షులు గారు మాట్లాడారు. వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా రాకేష్ రెడ్డి గారికి, ఇందూరు జిల్లా ప్రజలందరూ కూడా, ఎందుకంటే అభివృద్ధి చూసి ఓర్వలేక బీజేపీకి పట్టొస్తుంది. ఈ అంతా మూల కారణం ఏంది? ఫీజు రియంబర్స్మెంట్. 20 లక్షల విద్యార్థులు 12,000కు పెద్ద ఎత్తున ఇందూరు రణబేరి పెట్టి, ఆ రణబేరిలో వాళ్ళకి భయం అయిపోయింది. ఇందూరు రణబేరి చూసిన తర్వాత ఇవాళ వాళ్ళు మాకు మంచి దారి చూపించారు. రాకేష్ రెడ్డి ఇల్లు ముట్టడి కాదు, కాంగ్రెస్ వాళ్ళు సిద్ధం ఉంటే డైరెక్ట్ పోయి రాహుల్ గాంధీ ఇల్లు ముట్టడిద్దారు రండి. ప్రామిస్ చేసి స్కూటీలు ప్రామిస్ చేసి ప్రియాంక గాంధీ అలాగే ఫీజు రియంబర్స్మెంట్ మీద తొలి సంతకం పెడతా అని చెప్పింది రాహుల్ గాంధీ. వాళ్ళిద్దరు ఇల్లు ముట్టడిద్దారు రండి. పేద విద్యార్థులకు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా, మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్తున్నా, మీరు కూడా ఇదే ప్రాంతం నుంచి పుట్టించిన వాళ్ళు కాబట్టి భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ పక్కదారి పట్టించే విధంగా. అలాగే ఇవాళ ఏదైతే సమీక్షా సమావేశం నడుస్తుందో దాంట్లో బీజేపీ ఎమ్మెల్యేలు మమ్మల్ని నిలదీస్తారు కాబట్టి బీజేపీ ఎమ్మెల్యేలు ఇక్కడనే ఉంచాలి అనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క పిలిపించారని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ చెప్తున్నాను, ముట్టడిలు మొదలు పెడితే ఒక్క కాంగ్రెస్ వాడు బయటకు తిరగడు. ముట్టడి మొదలు పెడితే ఇది రామదండు, ఈ కాషాయ దండ అనేది రామదండ్. ఇది ఏ రకంగా కొడతారో గెరిల్లా దళక దాడులు ఉంటాయి. జాగ్రత్త అని చెప్తున్నా మరొక్కసారి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇలాంటి పిచ్చి పిచ్చి రోజు మీకు పనిపాట లేదేమో, ఇక్కడున్న నాయకులకు టికెట్ వస్తుందో లేదో, మా నాయకత్వం అవుతుందో లేదో. టికెట్ గురించి అంటే నాకు తెలిసి కాంగ్రెస్ నాయకుల గురించి నాకు తెలిసింది ఏంటంటే కమిషన్ల పాత్ర కోసం. ఇక్కడ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు రాకేష్ రెడ్డి వండి మేము బీజేపీ మాట్లాడిందంటే ఒక తప్పుందా? 900 కోట్లు బినోలా నుంచి అలీసాగర్ దాకా లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు 3 ఉన్నాయి, 6 టీఎంసీల నీళ్లున్నాయి ఎస్ఆర్ఎస్పీలా, ఎందుకు ఎత్తిపోస్తలేరు అని అడిగినాం. అది తప్ప అక్కడి నుంచి 1800 కోట్ల రూపాయలు నీళ్ళ మీరు వస్తే ఆడు టీఆర్ఎస్ వాడు ఆ కవిత కమిషన్ల కోసం, టీఆర్ఎస్ హరీష్ రావు కేటీఆర్ కమిషన్ల కోసం పైప్ లైన్ ఇదే ఆర్మూర్ ప్రాంతానికి బాల్కొండ ప్రాంతానికి 1,00,000 ఎకరాలు మెంట్రాస్పల్లి లిఫ్ట్ నుంచి, అట్లాగే మంచిప్ప మాసాని దగ్గర నుంచి బైరాపూర్ నుంచి లిఫ్ట్ నుంచి, అలాగే మన గడ్కోల్ లిఫ్ట్ నుంచి 1,00,000 ఎకరాలకు రూరల్ ఏరియాలో సాగునీరిచ్చే ప్రాజెక్టులు 3,600 కోట్ల రూపాయలు. దాన్ని తీసుకుంటే 4,000 కోట్ల రూపాయలు మొత్తం కలిసి మట్టిలో పోసి ఇలా కొత్త డీజైన్లు మళ్ళీ పాత డీజైన్లతోనే కార్యక్రమం అని చెప్పి అడిగినందుక ఇది బాధ. ఇలా ఇరిగేషన్ బోర్డు మీటింగ్కు ఇప్పుడే మా రాకేష్ రెడ్డి గారు బయలుదేరుతారు. నేను పోలీసు వాళ్ళకు కూడా చెప్తున్నాను, సహకరించండి, అక్కడికి వెళ్తారు. ఇది వాళ్ళ ఫెయిల్యూర్ అర్థమైపోయింది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, ఓటమిని ఒప్పుకోవాలి. వాళ్ళ బహిరంగ చర్చకు మేము సిద్ధమున్నామని తను ఉదయం నుంచి ఇక్కడ కూర్చొని నిత్యం 9 గంటల నుంచి ఇప్పటిదాకా కూడా మీడియాతో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఒక్క వ్యక్తి అయినా వచ్చిందా? బహిరంగ బయట కూర్చొని సిద్ధంగా ఉన్నాం, రాలేదు, వాళ్ళకి చేత కాదు. ఒక్క ఎమ్మెల్యే లేడు. ఇలా ఐడీసీ మీటింగ్లో ఉన్నారు. చెప్పండి, ఫోన్ చేయమనండి రాకేష్ రెడ్డి గారికి చేసి, రాకేష్ భాయ్ ఇడికి రా అంటే కలెక్టరేట్లో మాట్లాడుకుందామని చెప్పానండి. దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. ధరంపూరి అరవింద్ గారు కూడా జిల్లా యంత్రాంగంతో మాట్లాడారు, రాకేష్ రెడ్డి గారికి సాంఘీభావం చెప్పారు. యావత్తు భారతీయ జనతా పార్టీ కూడా వారు ఎంబట్టున్నది. ఇప్పుడు కూడా వారు బయలుదేరి ఇక్కడికి వస్తా అని చెప్పారు. రేపు జరగబోయే ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ బాధ్యత మీరు వహించాల్సి వస్తుంది. జిల్లా పెద్దగుండి అభివృద్ధి మీద సమీక్ష పెట్టు. ప్రతిపక్ష ఎమ్మెల్యేతో ఎన్నిసార్లు మహేష్ కుమార్ గౌడ్ పిలిస్తే ముఖ్యమంత్రి గారి దగ్గరికి 6 అభివృద్ధి మీకు వచ్చి వెళ్ళడం జరిగింది. ఇలా తెలంగాణలో ఏకైక ప్రతిపక్ష ఎమ్మెల్యే తెలంగాణ యావత్తులో ఒక కొడంగల్ లేదు అంటే ఆ శ్రీనివాసరెడ్డి గారి ఖమ్మము బట్టి ఇక్కడ 3 దగ్గర 4వ దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతుంది. ఇక్కడనే పోయి చూడండి, స్లాబ్ దాకా వచ్చింది. ఇది భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క కృషి అని చెప్పి తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ నాయకులు మరొక్కసారి చెప్తున్నాం, ఖబర్దార్ బీజేపీతో పెట్టుకోకండి.
మీరు ఆ టీఆర్ఎస్ వాళ్ళతో నువ్వు గెలుతావా నేనేడు నేను గెలుస్తా నువ్వేడు అని చెప్పే దుకాణం మీకు వాళ్ళకు ఉండొచ్చు. కానీ బీజేపీ దగ్గరికి వస్తే బద్దాలు వలుగుతాయి ఒక్కొక్కటి చెప్తారని క్లియర్గా కూడా. ఇలా భారతీయ జనతా పార్టీ యావత్ జిల్లాలో అరెస్ట్ చేశారు, వాళ్ళందరినీ విడుదల చేయాలి. పూర్తిగా యావత్ ఇందూరు ప్రజలు ఇవాళ చూస్తున్నారు. రాకేష్ రెడ్డి గారి ఏదైతే పోరాట పట్టిముందో దానికి మద్దతుకున్న భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు కానీ మిగతా శాసనసభ్యుడు కానీ మేమందరం కూడా ఏకతాటి మీద నిలబడి వాళ్ళని తిప్పికొట్టిన విధానం చూస్తున్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకటే, ఈ జిల్లా అభివృద్ధి కోసం ఒక మెట్టు కిందికి దిగినందుకైనా మేము సిద్ధమున్నాం. ఇవాళ అడవి మామిడిపల్లి ఫ్లైఓవర్ల మీకు ఎక్కేస్తలేరా మీరు కాంగ్రెస్ నాయకులు? 9 కోట్ల రూపాయలు మాధవ్ నగర్ ఫ్లైఓవర్కు ఇచ్చి చేత కాదు, కానీ వీళ్ళంట మా అభివృద్ధి మీద ప్రశ్నిస్తారట. ఇవాళ ఎంపీ గారు 100,000 కోట్ల రూపాయలు ఇలా ఇది ఒక రైల్వేలనే 5,000-6,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నాడు. అలాగే నేషనల్ హైవేలో 7,000 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నాడు. కేంద్రీయ విద్యాలయాలు ఎన్నో రకాలుగా నవోదయాలు ప్రతి ఒక్కటి కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఎంపీ గారు ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇందూరు ప్రజల పక్షం ఉంది, ఇందూరు ప్రజల కోసం పోరాడుతుంది. ఇందూరు ప్రజల పక్షాన పోరాడినందుకే మా మీద ఈ దాడులు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రత్యక్ష ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా నమస్కారం. మీరొచ్చారు కానీ రావాల్సిన వాళ్ళు రాలేదు, నన్ను ప్రశ్నించవలసిన వాళ్ళు రాలేదు, అధికారంలో ఉన్నవాళ్ళు రాలేదు, అవినీతి చేస్తున్న వాళ్ళు రాలేదు. ఇదే అడుగుతుంది. 10 సంవత్సరాలు కుంభకోణాలు, కుటుంబ పాలన, అవినీతి పాలన, అప్పుల పాలన, అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయినప్పుడు, అమరవీరుల స్వప్నాలు విఫలం చెందిన రోజు, దళితుడు ముఖ్యమంత్రి అని, 3 ఎకరాల భూమి అని, ఇంటికొక ఉద్యోగం అని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని, కేజీ టు పీజీ విద్య అని ఎన్నో అబద్ధ వాగ్దానాలు చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో పడుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మళ్ళీ అబద్ధాల కోరు, అవినీతి పరుడు, ఈరోజు అహంకారిగా మారిన, అపరిచితుడిగా మారిన అనుమూల రేవంత్ రెడ్డిని నమ్మారు. అదే మేము అడిగిన ప్రశ్న. గతంలో 10 సంవత్సరాలు ఈ రకంగా మోసం చేసి తెలంగాణ ప్రజానికాన్ని అప్పులమయం చేసిన ఈ రాష్ట్రాన్ని ఇతనేదో తీర్చిదిద్దాడు అనుకుంటే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ 4 లక్షల కోట్ల అప్పు, 8 లక్షల కోట్ల బడ్జెట్, 1 లక్ష కోట్ల భూమి అయింది. ఇంకా ప్రజల తరపున నిలబడాల్సిందేవారు, ప్రజల తరపున ప్రశ్నించాల్సిందేవారు. రైతుల పట్ల, మహిళల పట్ల, విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల, రిటైర్డ్ అయిన ఉద్యోగుల పట్ల, ఆటో రిక్షా డ్రైవర్ల పట్ల ఈరోజు ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో పడుకున్నాడు. తన కుటుంబ గొడవలతోని ఏం చేయాలో రాజకీయాలు అర్థం కాక ఫామ్ హౌస్లో పడుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పేది. కాబట్టి ఇంక ఈరోజు నిజమైన ప్రతిపక్షం తెలంగాణలో ఏదంటే భారతీయ జనతా పార్టీ. సామాన్యుల పట్ల, ప్రజల పట్ల ఇప్పుడు సోదరుడు చెప్పినట్లు జిల్లా అధ్యక్షుడు దినేష్ గారు అండ్ ధర్మపుర అరవింద్ గారి నాయకత్వంలో నిజామాబాద్ జిల్లాలో సుమారు 5 సంవత్సరాలు ఎవరు బిడ్డలు, పేదవాళ్ళు, సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నత చదువులు చదువుకుందామని ఫీజులు కట్టకుండా 10-12 వేల కోట్లు, 13 లక్షల కోట్లలో 10,000 దొరకలేదా ముఖ్యమంత్రి గారు? అంటే ఎవరి బిడ్డలు? లేని వాళ్ళ బిడ్డలు, సామాన్యుల బిడ్డలు, భూములు లేని బిడ్డలు, బంగ్లాలు లేని బిడ్డలు, బంగారం లేని బిడ్డలు. పేదవాడు ఉన్నత చదువులు చదవకూడదు, పేదవాడు ఆర్థికంగా ఎదగకూడదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కుట్ర. మీకు 30% కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు డబ్బులు ఎట్లా వస్తున్నాయి? పేద పిల్లలకు ఫీజులు ఇవ్వడానికి డబ్బులు ఎందుకు రావట్లేదు? 10,000 కోట్లు, 13 లక్షల కోట్లు. చిన్న ఉదాహరణ, మొన్న ఎక్సైజ్ ఆదాయమే 45,000 కోట్లు వస్తున్నది. ఎట్లయినా సామాన్యులని, పేద తరగతిని ఆ ఎక్సైజ్ ఆదాయం ద్వారా వాళ్ళ ఆరోగ్య గుళ్ళ ఎత్తును, వాళ్ళ పిల్లలకన్నా చదువు చెప్పి వాళ్ళన్న డాక్టర్లు వీళ్ళ తల్లిదండ్రుల బాగా మంచిగా చూసుకుంటారు. ఇదే అడిగాం. ఇది ఒకటే కాదు, కాంగ్రెస్ నాయకులు ఏది మర్చిపోలేదు తెలంగాణ అనుకుంటున్నాం. అహంకారం తలకెక్కి మేము అడిగింది మేమని నిరుద్యోగ బిడ్డలు, తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించిన బిడ్డలు, గొంతు కోసుకున్న శ్రీకాంత్ చారి, ఉస్మానియా యూనివర్సిటీలో
గొంతు కోసుకుని నిజాగిరెడ్డి కావచ్చు, ఒళ్ళంతా కాల్చుకున్న శ్రీకాంతచారి కావచ్చు, కానిస్టేబుల్ కృష్ణయ్య కావచ్చు, ఢిల్లీలో పానాలు వదిలిన యాదిరెడ్డి కావచ్చు, స్వర్ణక్క కావచ్చు, వాళ్ళ స్వప్నాలు ఏమైనాయి? ఓహో, అప్పుడు కల్వకుంట్ల కుటుంబం, ఇప్పుడు హనుమల కుటుంబం. కల్వకుంట్ల కుటుంబం మేము రాష్ట్రాన్నంతా దోసుకుంది. ఇప్పుడు హనుమంత రేవంత్ రెడ్డి కుటుంబము, బంధువులు మొత్తం రాష్ట్రం అంతా 4 వైపుల రాబందులాగా తింటున్నారు. కాబట్టి ప్రజల వైపు నిలబడుతున్నారు. ఒకటే చెప్తున్నాం, ఈరోజు కాకపోతే ఎప్పటి పని. ఇది ఒకటే కాదు. ఏమైంది? నిరుద్యోగులు మీరు చెప్పిన మాట ప్రకారం అడిగారు. మీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగాడు, మీ రాహుల్ గాంధీ చిక్కడిపల్లి లైబ్రరీలో పోయాడు. ఎవరి రాహుల్ గాంధీ? రాజ కుటుంబం రాజకీయ వారసుడు. 65 సంవత్సరాలు ఈ దేశాన్ని మొత్తం అప్పులమయం చేసి అవినీతిమయం చేసిన ఒక కుటుంబం నుంచి ముత్తాత ప్రధాని, నానమ్మ ప్రధాని, తండ్రి ప్రధాని, 10 ఏళ్ళు యూపీఏ గవర్నమెంట్లో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఏది? అలా సోదరి ప్రియాంక గాంధీ గారు స్కూటీ. అవును అన్నాను. పేద పిల్లలు ఈరోజు కూడా బహిరంగంగా చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కటికి గింత ఉలికి పడితే ఎట్లా రేవంత్ రెడ్డి? ఇవి మంచి పెంచుకో, జంతువులని ఊరు జంతువులు పెంచుకున్నావు, మంచి షికారి జంతువులు ఎట్లా భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తలు ఒక్కొక్క వీరుడు ఎట్లున్నాడు. అవన్నీ కిరాయి సైన్యం పట్టుకున్నావు. ఈ కిరాయి సైన్యం ఎప్పుడు నిలది? ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఈరోజు తెలంగాణ తగ్గి రాజస్థాన్ ఒక్క ఎమ్మెల్యేకి గింత భయపడితే 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 35% ఉన్న ఓట్లు, ఏమీ లేదనుకున్న బెంగాల్నే కొట్టినాం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఏమీ లేదనుకున్న రక్తపు టేరులు వారిన బెంగాల్నే కొట్టినాం. 321 మంది బిడ్డల త్యాగాలు రక్తపు టేరులు వారుతుంటే రక్తపుకైన ఎదురుడినం తప్ప రాజీ పడలేదు. ఇది రాజకీయ సిద్ధాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇట్టున్నారు. మాతోని గోక్కున్నోడు 22 రాష్ట్రాలలో ఎటు లేకుండా పోయిండు. ఇది 23వ రాష్ట్రం రేవంత్ రెడ్డి. రాబోయే రోజులల్లో ఈ మాట కూడా చెప్తున్నాను, నీకు రాసి పెట్టుకో, ఇంకా మళ్ళా రాసి పెట్టుకో. 110 కూడా అంటావా? తనకెక్కిందా? అదే చెప్పాను, లోడు ఉండదు, ఇటు ఒకటి ఉండదు. కొడంగల్ల నిన్ను ఓటమి పాలు చేసే బాధ్యత నా సోదరుడు కాటిపెల్లి వెంకటరమణారెడ్డి తీసుకున్నాడు. రామారెడ్డి నుంచి బయలుదేరుతాడు. తప్పకపోతే మళ్ళా కేసీఆర్ పరిస్థితి అడుగుతాడు. నేను నీ మీదకి వస్తాను, నువ్వు నేను పెట్టుకుందాం కొడంగల్. కాబట్టి నువ్వేదో ఒక పెద్ద చెప్పే అవసరం లేదు. రెండోది, ఇప్పుడు నిరుద్యోగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నా, తెలంగాణ ప్రజానికం డిమాండ్ చేస్తున్నా, తెలంగాణలో నిరుద్యోగ యువతకి చెప్తున్నా, నువ్వు రెండ్రీని తాగమంటావా? నువ్వు బాయిల దిక్సమంటావా? ఎవరు ఆ బిడ్డలని కన్నారా, పెంచారా, దిష్టి కాటుక పెట్టారా, ఏం చేశారు? కాబట్టి దయచేసి చెప్తున్నా, నిరుద్యోగుల తరఫున భారతీయ జనతా పార్టీ రైతులు 3 రైతు భరోసా లెక్కెట్టారు. అందరికి రుణమాపని, కొందరికి చేసాం. అన్ని లెక్కలు ఉన్నాయి మా దగ్గర, ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కదానికి ఉలికి పడుతున్నారు. అత్తకు 4,000, కోడలకు 2,500 ఇవి ఉన్నాయి. ఇంకా 420 బుక్ ఇప్పలేదు. 6 బుక్కులు, 6 గ్యారెంటీలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నాం, ఇంకా మొదలైంది నీ పతనం. ఇంతటి వరకు ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క. ఈ ఒక్కసారి భారతీయ జనతా పార్టీతో పెట్టుకున్నాడు ఎప్పుడు బాగుపడ్డట్టు చరిత్రలో సాక్ష్యం లేదు. ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి ముందు బేషరతుగా ఆ పిల్లలకు ఫీజు రింబర్స్మెంట్ రిలీజ్ చేయండి. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. ఏదైతే ఎగ్గొట్టిన రైతు భరోసా ఉన్నదో అది ఇవ్వండి. రావో మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికి కూడా చెప్తున్నా, ఏమి ఇబ్బంది పడకండి. ఈ మొన్నడు పోకపోతే ఇప్పుడు వండి తీసుకెళ్ళండి. లెక్కలు మాత్రం చెప్పండి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇంకా రెండోది కొత్తది కూడా చెప్తున్నాం, తులం బంగారం. ఎవరు చెప్పారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒక్క నెల ఆగండి, నెల ఇప్పుడు తీసుకుంటే 1,00,000 వస్తుంది. నెక్స్ట్ మంత్ జనవరి నుంచి తీసుకుంటే తులం వస్తుంది. ఇప్పటి వరకు తీసుకున్న కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు కావచ్చు, షాదీ ముబారక్ లబ్ధిదారులు కావచ్చు, ధైర్యంగా ఎక్కడ 13,000 గ్రామాలల్లో 33 జిల్లాలల్లో కాంగ్రెస్ నాయకుల మెడలల్ల చైన్లు ధైర్యంగా తీసుకెళ్ళండి. నేను వస్తాను, నా దగ్గరికి రండి. కేసులు పెడితే పోలీసులు. అది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానం, అది ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానం. తులం బంగారం. కానీ తూకం వేయండి, ఆ రిసిప్ట్ నాకు పెట్టండి. లేకపోతే ఈ కాంగ్రెస్ నాయకులు
తులం బంగారం పోతే 3 తులాల బంగారం కూడా ఇస్తారు మళ్ళీ ప్రభుత్వం దగ్గర. ఇప్పటి నుంచి ఇదే కాదు, ప్రతి దానికి లెక్క కడుతున్నాం. ఇక చివరిగా చెప్తున్నాం, రే ముట్టడి వేయాలనుకుంటే 119 నియోజకవర్గాలలో ఒక్క కాంగ్రెస్ నాయకుడు ముట్టడి వేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీ సైనికులు, తెలంగాణలో నిరుద్యోగ యువత, తెలంగాణలో విద్యార్థులు, తెలంగాణలో మహిళలు, తెలంగాణలో అత్తలు, తెలంగాణలో కోడళ్ళు అందరూ తిరగబడతారు. ఆటో డ్రైవర్లతో సహా, కౌలు రైతులతో సహా ప్రతిదాన్ని ప్రశ్నిస్తాం. తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతాం. ప్రజల్ని చైతన్యం చేసి రేవంత్ రెడ్డిని ఆయన సర్కార్ని గద్దె దించే వరకు ఉద్యమం ఆగది. ఆ ఉద్యమం రేవంత్ రెడ్డిని ఓడగొట్టిన గడ్డ, తెలంగాణ నడిగడ్డ, ఇందూరు గడ్డ నుంచే మొదలైంది. ఇది రాసి పెట్టుకోండి మీడియా మిత్రులకు, ఇది రాసి పెట్టుకోండి. 2029 నాడు ఆ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యయుతంగా గద్దె దించి తెలంగాణలో బీజేపీ, భారతీయ జనతా పార్టీని ఈ కార్యకర్తల కష్టాలతో, కన్నీళ్లతో, వాళ్ళ చెమట చుక్కలతో వెస్ట్ బెంగాల్ స్ఫూర్తిగా తీసుకొని, అస్సాంని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ కూడా కాషాయ జెండా ఎగరేస్తాం. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు సాకారం చేస్తాం. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. भारतीय जनता पार्टी